బీజేపీ ఆఫీసులో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం నడుస్తుంది, కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది మీది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీని కాదు మీరు అన్నాల్సింది, కిషన్ రెడ్డి గారు అన్నాల్సింది, మీరు ఫస్ట్ మీ యొక్క ప్రభుత్వం పరిపాలన చేయండి. ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. మీ వలన ఎరువులు షార్టేజ్ వస్తూ ఉంది, మీ వల్ల పిల్లలకు ఫీజులు కట్టట్లేదు, మీ వల్ల కాలేజీలు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, మీ వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, మీ వల్ల కొత్త రిక్రూట్మెంట్ చేసి మీరు చెప్తున్నారు కానీ టీచర్స్ కూడా శాలరీస్ రావట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఏ ప్రొఫెసర్ కూడా సమయానికి వేతనాలు రావట్లేదు. మీరు మన పోయే యూనివర్సిటీలు చెప్పారు 1000 కోట్లతో నేను ఈ యొక్క యూనివర్సిటీ స్వరూపాన్ని మారుస్తున్నారు. ఎక్కడ పోయినా 1000 కోట్లు, మీరు 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతూ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రకమైనటువంటి యొక్క ఏదైతే మనకు మీ యొక్క ఈ ఎలక్షన్స్లో మీరు చేశారో మా అందరికీ సపోర్ట్, మీడియా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. బాగా మంచి కవరేజ్ కూడా ఇచ్చారు, మా యొక్క నాయకుల యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. నేను మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జూబ్లీ హిల్స్లో మరొకసారి కార్యకర్తలకు, నేతలకు, మీడియాకు, ఓటర్లకు, ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నేను మీతో మాట్లాడదు